హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ వ్లాగ్స్ 2702. ఈరోజు వ్లాగ్ ఏంటంటే సరదాగా స్టీల్ ప్లాంట్ వెళ్ళా అండి. సో ఎలానో జగన్నాథ స్వామి పూజలు అవుతున్నాయి, ఎలానో వచ్చాం కదా అని చెప్పి టెంపుల్కి కూడా మేము వెళ్ళామండి. ఈ టెంపుల్ సెక్టర్ 8లో ఉంటుంది. ఈ టెంపుల్ చాలా ఫేమస్ అండి, చాలామంది వస్తూ ఉంటారు దేవుని దర్శించుకోవడానికి. సో మేము టెంపుల్కి రీచ్ అయిపోయామండి. సో చూస్తున్నారు కదా, బయట చాలా స్టాల్స్ అండ్ ఎగ్జిబిషన్ పెట్టారు. కొన్ని స్టాల్స్ అయితే ఓపెన్ చేయలేదండి వర్షం వల్ల. నెక్స్ట్ వచ్చేసి ఇదే రథం. యాక్చువల్లీ ఎవ్రీ ఇయర్ జగన్నాథ స్వామి రథయాత్ర అనేది చాలా గ్రాండ్గా చేస్తారండి. ఇక్కడ ముగ్గురు దేవుళ్ళు ఉంటారు. ఇందులో జగన్నాథ స్వామి, సుభద్రాదేవి అండ్ అలానే బాలభద్రులు ఉంటారు. ఈ రథంలోనే దేవుని ఊరేగిస్తారండి. ఈ రథాన్ని లాగాలంటే చాలా అదృష్టం ఉండాలండి. దీన్ని లాగడానికి వేలల్లో భక్తులు వస్తూ ఉంటారు. ఎవరైనా ఈ రథాన్ని లాగితే పుణ్యం వస్తుంది అని ఒక నమ్మకం. మీలో రథాన్ని ఎవరైనా లాగితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇది వచ్చేసి టెంపుల్ ఎంట్రన్స్. అండ్ బయట మొత్తం గ్రీనరీ ఉంటుంది, చూడడానికి చాలా అందంగా ఉంటుందండి ఈ గుడి. ఇది ఒరిస్సా పూరి జగన్నాథ్ స్వామి రిఫరెన్స్ తీసుకుని ఇక్కడ కట్టారు అండి ఈ గుడి. యాక్చువల్లీ మేము వెళ్ళిన రోజైతే ఫుల్ వర్షం పడింది. ఆ వర్షంలో ఆ దేవుని చూడడానికి వెళ్తే మనసు చాలా హాయిగా అనిపించింది. జగన్నాథుని రథయాత్ర మనకు ఒక గొప్ప వరం. ఎందుకంటే దేవుడే తన ఆలయం నుంచి బయటికి వచ్చి ప్రజల్లో కలుస్తారు. అంటే భగవంతుడు అందరికీ సమానమే అని. యాక్చువల్లీ బ్యాక్ ఎండ్లో ఒక స్టోరీ ఉందండి. నాకు స్టోరీ అయితే పెద్ద ఐడియా లేదండి, మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ ఎంట్రన్స్లో అయితే దేవుడు ఉంటారండి. నార్మల్గా ఫొటోస్ అండ్ వీడియోస్ ఎలా చేస్తారు, బట్ ఈ ఉత్సవాల వల్ల ఎలా అయితే చేయట్లేదు. అండ్ టెంపుల్ చూసారు కదా ఎంత అందంగా ఉందో. అండ్ బయట కూడా చూడండి, చాలా బాగుంటుంది ప్లేస్ అయితే. ఫొటోస్ ఇంకా వీడియోస్ అయితే చాలా న్యాచురల్గా వస్తాయి. అండ్ ఇక్కడ ఫోటోషూట్స్ చాలా అవుతాయండి. అండ్ నేను ఇక్కడ అయితే నార్మల్గా వీడియో తీసుకుంటున్నా. అండ్ ఇదైతే ఫుల్ టెంపుల్ వ్యూ అండి. చూడండి, నేను చాలా క్లియర్గా తీసాను వీడియో అన్నది. సో ఒకసారి మీరు చూడండి. ఇక్కడైతే రోజుకి ఒక అవతారాన్ని పెడుతున్నారండి. నేను చాలా ట్రై చేసా వీడియో తీద్దామని చెప్పి, బట్ అక్కడ పోలీస్ వాళ్ళు ఉన్నారు, సో తీయడం అవ్వలేదు. అండ్ ఇక్కడ ఒక చాలా పెద్ద స్టేజ్ వేశారండి. ఇక్కడైతే డిఫరెంట్ కల్చరల్ యాక్టివిటీస్ ఇంకా క్లాసికల్ డాన్సెస్ ఇవన్నీ అవుతూ ఉంటాయి. ఇక్కడ మేమైతే అరౌండ్ 3 PM లోపల అలా వెళ్ళామండి. బట్ ఇక్కడ ప్రోగ్రామ్స్ అన్నీ స్టార్ట్ అయ్యేదైతే 5 నుంచి స్టార్ట్ అవుతాయి. అండ్ స్టీల్ ప్లాంట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ వీడియోని చూసినట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇక్కడైతే స్టాల్స్ పెట్టారండి రథయాత్ర సందర్భంగా. హ్యాండ్లూమ్వే అన్నీ ఉన్నాయండి ఇక్కడ అవైలబుల్గా చాలా తక్కువ ప్రైజెస్తోని. ఇక్కడైతే ఫ్యాషన్కి సంబంధించినవి అన్నీ మనం షాప్ చేసుకోవచ్చండి. అండ్ కిచెన్ ఐటమ్స్ కూడా చాలా ఉన్నాయి. అండ్ ఇక్కడైతే చాలా తోలుబొమ్మలు ఉన్నాయి కదా, నేనైతే చూసి చాలా ఎక్సైట్ అయ్యానండి. చాలా మంచి బొమ్మలు అన్నీ ఉన్నాయి. చిన్నపిల్లల్ని తీసుకెళ్తే మాత్రం పక్కా కావాలి అని ఏడుస్తారు. అండ్ ఆల్సో హ్యాండ్ బ్యాగ్స్ ఇంకా డ్రెస్సెస్ ఇంకా కీ చైన్స్ అయితే చాలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. చూడండి కీ చైన్స్ ఎంత క్యూట్గా ఉన్నాయో చూడడానికి. నాకైతే కీ చైన్స్ చాలా ఇష్టం. నేనైతే ఒక 5 కీ చైన్స్ తీసుకున్నాను. ఇక్కడ మట్టితో చేసిన ఐటమ్స్ కూడా చాలా ఉన్నాయండి, ల్యాంప్స్ కూడా ఉన్నాయి. సో ఎవరైనా దగ్గరలో ఉంటే విజిట్ చేయండి, చాలా ఎక్సైట్ అవుతారు. అండ్ చూడండి, ఇక్కడ డిఫరెంట్ హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ ఉన్నాయి. కాస్ట్ అయితే చాలా తక్కువనే అనిపించింది నాకైతే, రీజనబుల్ ప్రైసెస్లోనే ఉన్నాయి. అండ్ ఇంటికి డెకరేటివ్ ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయండి. ఇలాంటి ఐటమ్స్తో అయితే మన ఇంటిని మంచిగా డెకరేట్ చేసుకోవచ్చు కదా. అండ్ ఇక్కడ చాలామంది పిల్లలకైతే ఇష్టమైన ప్లేస్ ఇది. కిడ్స్ ఆడుకునే టాయ్స్ అవన్నీ ఉన్నాయి. అండ్ ఎగ్జిబిషన్ కూడా పెట్టారు, జైంట్ వీల్ ఇంకా చిన్నపిల్లలవి ఆడుకునే చాలా ఉన్నాయి. బట్ ఆ రోజు అయితే వర్షం వచ్చిందండి, సో ఏం స్టార్ట్ చేయలేదు ఇంకా. అండ్ ఆల్సో టైం కూడా అప్పుడు 4 అలా అవుతుంది. ఈ ఎగ్జిబిషన్ కూడా ఒక 5 కల్లా స్టార్ట్ చేస్తారు. అండ్ ఇక్కడ చూడండి ఇయర్ రింగ్స్. అమ్మాయిలకి ఇది చాలా ఫేవరెట్ సెక్షన్ కదా, నాకైతే ఇయర్ రింగ్స్ అయితే చాలా ఇష్టం అండి. ఫైనల్లీ ఇదే అండి నా యాత్ర. ఏమనుకోకండి, జస్ట్ జోక్ చేసా. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ దగ్గరలో ఎవరైనా ఉంటే మాత్రం ఈ టెంపుల్ని విజిట్ చేయండి గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బై బాయ్, సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.